హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్. చాలామంది యూఎస్లో పెరుగు ఇంట్లో తోడు వేసుకోకుండా ఇలా బయట బాక్సెస్ పర్చేస్ చేస్తుంటారు. ఇవి ఇండియన్ స్టోర్స్లో అండ్ యూఎస్ స్టోర్స్లో కూడా చాలా స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇది గోపి అని, తిరుమల అని అలా 2 బ్రాండ్స్ కర్డ్ అయితే చూశాను. ఇండియన్ కర్డ్స్ అనమాట ఇవి. సో ఇదైతే 950 to 960 grams ఆఫ్ కర్డ్ $5 ఉంది. అంటే నియర్లీ $450 పడుతుంది. నేను యూజువల్లీ ఇంట్లోనే తోడేసుకుంటాను. బట్ ఎందుకో ఫ్యూ డేస్ నుంచి అస్సలు సరిగా అవ్వట్లేదు. పెరుగు స్టిక్కీగా ఫెవికాల్ లాగా వస్తుంది. అలా ఎందుకు వస్తుందో మీకు ఏమైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. అండ్ నేను చాలా డిఫరెంట్ వేస్లో ట్రై చేశాను. బట్ స్టిల్ ఇంకా సరిగ్గా అవ్వట్లేదు పెరుగు అయితే. ఇలా న్యూ కర్డ్తో ట్రై చేద్దామని చెప్పి గోపి బ్రాండ్ది తెచ్చుకున్నాం అనమాట. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. తిరుమల బ్రాండ్ది ఒకసారి ట్రై చేసాము, అదంతా టేస్ట్ నచ్చలేదు. ఇక్కడ ఇవే కాకుండా చాలా టైప్స్ ఆఫ్ ఫ్రూట్ యోగర్ట్స్ కూడా ఉంటాయన్నమాట. డైరెక్ట్గా తినేయచ్చు అవన్నీ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.